పిల్లలకి ఇంప్లాంట్స్ పెట్టుకున్నారనంటే వాటర్‌లో ప్లే స్పోర్ట్స్‌లో నార్మల్ లైఫ్ ఉండదు వాళ్ళకనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు కొత్త ఇంప్లాంట్స్‌లో వాటర్ ప్రూఫ్ కేసెస్ కూడా వచ్చాయి. వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు విత్ ఇంప్లాంట్. ఓకే. సో, స్పోర్ట్స్ కూడా ఆడొచ్చు. హుహు. సో, దేర్ ఆర్ మెనీ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఓకే. ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్. సో, అలాంటి మీకేం భయం ఏం లేదు. అవసరం లేదు. ఓకే. కొందరు ఫ్యామిలీలలో ఇంప్లాంట్స్ వర్క్ జేయి ఒక ఏజ్ తర్వాత అని అంటుంటారు. అంటే ఎనీ ఇంప్లాంట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. హ్మ్. సో, వాటికి రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో, మనం రిపేర్ చేయించుకోవాలి. దానికి పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. హుహు. 3 ఇయర్స్ వరకు కంపెనీ విల్ గివ్ వారంటీ. ఆఫ్టర్ థట్ ఎనీ రిపేర్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ టు అప్రోచ్ కంపెనీ అండ్ దే విల్ రిపేర్ అండ్ గివ్ ఇట్ టు us ఎట్ సర్టెన్ ప్రైస్. ఓకే. అది పేరెంట్స్‌కి ముందే ఇన్ఫార్మ్ చేస్తాం అండ్ దే విల్ ఆల్సో బి ప్రిపేర్డ్ ఫర్ థాట్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ తర్వాత న్యూయర్ మోడల్స్ వచ్చినప్పుడు గానీ, హ్మ్. ఎనీ చేంజ్ చేసుకోవాలన్నా గానీ, మళ్ళీ ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్ వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఇంటర్నల్ డివైస్ చేంజ్ చేయాలి అంటే మాత్రం రీసర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఒక్కసారి కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టారనుకోండి. దాని తర్వాత స్పీచ్ థెరపీ ఇంకేది అవసరం లేదు. ఫాలో అప్ గూడా అవసరం లేదని అనుకుంటారు. అది మెత్తా లేకపోతే రియలిస్టిక్ ఏంటి? కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత కంపల్సరీ స్పీచ్ థెరపీ కావాలి. హ్మ్. సో, బై బర్త్ స్పీచ్ లేని వాళ్ళకి, అంటే డెఫ్‌నెస్ వల్ల స్పీచ్ లేని వాళ్ళకి కంపల్సరీ స్పీచ్ థెరపీ ఉండాలి. అదర్‌వైజ్ వాళ్ళకి ఆ అండర్‌స్టాండింగ్ అంటే ఆడియో వర్బల్ థెరపీ హుహుహు. ఇస్తారు. హ్మ్. సో, ఒక సౌండ్‌ని విని అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రిప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ అనేది ఒక చైల్డ్‌కి ఆఫ్టర్ ఇంప్లాంట్ స్పీచ్ థెరపీ వల్లనే వస్తుంది.